కర్నూలు నగర శివార్లోని నందనపల్లె గ్రామం రామ్ భూపాల్ చౌదరి కాలనీలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు నందనపల్లె సచివాలయం ముందు ఆందోళన చేపట్టారు. రామ్ భూపాల్ చౌదరి నగర్ నందు డ్రైనేజీ సమస్య నెలకొందని అన్నారు. వీధి దీపాలు ఎత్తుగా ఉండటంతో రాత్రి సమయంలో దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో మహిళలు ఒంటరిగా బయటికి వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు. గ్రామంలో వరుసగా దొంగతనాలు చోటు చేసుకుంటున్నా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సమస్యను అధికార దృష్టికి తీసుకుని వచ్చారు. కార్యక్రమంలో రవిగౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, శివ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. దీనికి చేయాల సుబ్రహ్మణ్యం అని కోరుతున్నాం. మేము మాది భూపాల్ నగర్ నందనపల్లె గ్రామం. నేను కూరగాయలు అమ్ముతాను. నా అంగట్లో కూరగాయలు దొంగతనం జరిగింది. మురికాలువలు అంత మాత్రమే ఉండే, మురికాలువలు కూడా చేస్తలేరు. సెక్యూరిటీ పంచాయతీ సెక్యూరిటీలు ఏం పట్టించుకోవడం లే. రోడ్డు అమ్మడి లైట్లు లేవు. దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. మా అంగట్లోనే అన్ని దొంగతనాలు జరిగినాయి. అన్నీ ఎత్తుకుపోయినారు. 30,000 దాకా పోయింది. నందనపల్లె గ్రామం, భూపాల్ నగరు. నా పేరు రేణుకాదేవి. మా ఇంట్లో దొంగతనం జరిగింది. మేము బయటికి రావాలంటే కూడా చాలా భయంగా ఉంటుంది. వీధి లైట్లు కూడా ఏం లేవు. మురికాలలో కూడా ఏమీ చేయడం లేదు. ఈమె ఏది చెప్పినా పట్టించుకోవడం లేదు. చెత్త కూడా అంటించి వెళ్ళిపోతున్నారు. అంతా ఇల్లంతా పూర్తి కూడా అవుతుంది. మాకు ఏది చెప్పినా అసలు రెస్పాండ్ అవడం లేదు. మొత్తం కింద నుంచి పై వరకు 16 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంతవరకు వీధి దీపాలు వెలగటం లేదని కాలనీ వాసులే మేము ముందర చెప్తున్నాం. ఈ లైన్లో థర్డ్ వేర్ లేదు, స్ట్రీట్ లైట్ కనెక్షన్ లేదు. ఇది పెద్ద పోల్ వేసినారు. ఇంత ముందంతా చిన్నగా ఉండే, ఇవన్నీ పెద్ద పోల్ వేసినారు. ఇప్పుడు వాళ్ళు అడిగినందుకు పైన వేసిన నేను ఈడ వేయించిన, ఈడొకటి ఇక్కడ ఒకటి వేయించిన. మళ్ళీ చెప్పారు కదా పై ఉంటే లైట్లు కిందకి పెడతారు రాదు అంటే కరెంటు పోల్ పెద్ద వేసినారు. మామూలుగా ఊర్లో చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్ కదా, ఇప్పుడు ఇది ఏమంటారు రోడ్డు డెవలప్ చేస్తున్నారు కదా, అందుకోసం పెద్ద పోల్ వేసినారు. ఆ పోల్ పెద్ద పోల్ అయ్యేపాటికి ఇబ్బంది ఉంది. అంటే లైటింగ్ లేవడం వల్ల దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ పక్క ఇంతకుముందు ఈ 2-3 చోట్ల అదే చెప్తున్నారు కదండి. ఇప్పుడు పెద్ద పోల్ వేసినప్పటికీ వీళ్ళు అడిగినారు మొన్న దొంగతనం జరిగిందంటే నేను ఈమె కూరగాయలు అమ్ముతుంది కదా, అక్కడొకటి ఇక్కడొకటి వేయించిన ఇతల. ఇంకా అట్లా అర్థం అట్లా ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి 2-3 నెలల నుంచి జరుగుతుంది ఈ వర్క్. పోల్స్ మారుస్తూనే ఉన్నారు. పోల్స్ మార్చినప్పుడు మనము ఇప్పుడు హైట్ పోల్స్ దానికి స్ట్రీట్ లైట్ కనెక్షన్ ఉండాలా. ఇది హైవే అయిపోయింది కదా ఈ రోడ్డు. మామూలు ఎంతసేపు మనం ఊరు లోపల వేస్తాము. ఇది మెయిన్ రోడ్ కదా, మెయిన్ రోడ్డుకి పెద్ద పోల్. డ్రైనేజ్ వ్యవస్థ కాలువలు ఎన్ని రోజులకు, ఎన్ని వారాలకు, ఎన్ని నెలలకు శుభ్రం చేయాల్సి వస్తుంది? అసలు మనం రెగ్యులర్ గా చేపిస్తున్నాం. నెలలు వారాలని ఏం లేదు. సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు లేదు. 5-6